చిన్నవాడు దావీదు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బలిపీఠం కింద నుంచి ఒక పిచ్చుక అలా వెళ్ళిపోతుంది. బలిపీఠం కింద ఏమిటి, పిచ్చుకుండడం ఏమిటి అని అలా తొంగి చూస్తే అక్కడ పిచ్చుకల గూళ్ళు కనిపించాయి. అప్పుడు చాలా బాధపడిపోయాడు. నేను ఎక్కడెక్కడనో నివసిస్తూ ఉన్నాను, ఈ పిచ్చుకలకి బలిపీఠం క్రింద గూడు దొరికింది కదా, మరి నాకలా గూడు దొరికితే ఎంత బాగుంటుంది అని ఆశపడ్డాడు. మరొకసారి దేవుని మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఆ గుమ్మాన్ని చూసి, ఈ గుమ్మం దగ్గర ఒక్కరోజు నేను నివసిస్తే ఎంత బాగుంటుంది, అది నాకు అసాధ్యమైంది కదా అని బాధపడిపోయాడు. ఆయన ఈ కీర్తన రాస్తున్నప్పుడు తన జీవితంలో ఎన్నెన్నో మేళ్లు జరిగాయి. ఆ మేళ్ళన్నిటిని ఒక్కసారి మనస్సులో పెట్టుకొని చివరికి ఈ మాట అంటున్నాడు. ఆయన అంటాడు, నా బ్రతుకు దినములన్నింట కృప క్షేమము నా వెంట వస్తున్నాయి. నా తలకి ఆయన నూనె రాస్తున్నాడు. నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. నా గిన్నె నిండి పొంగి పొర్లేటట్టు చేస్తున్నాడు. ఇన్ని మేళ్ళు నాకు చేస్తున్నటువంటి నా దేవునికి నేనేమి చెల్లించాలి అని ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏమిటి ఆ తీర్మానం అంటే, చిరకాలము ఆయన మందిరములో నేను ఉంటాను, ఎల్లప్పుడూ ఆయన మందిరములో, నా జీవితకాలం అంతా ఆయన మందిరములో నేను ఉంటాను అని ఒక తీర్మానం చేస్తున్నాడు. కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన మేళ్ళని తలంచుకున్నప్పుడు చిరకాలం ఆయన మందిర ఆవరణలోనే ఉండిపోదామనే ఆశ కలుగుతుంది. అలాంటి ఒక తీర్మానము కలుగుతుంది. మీ వెంట ఏమి వస్తున్నాయి అని ఒకవేళ అడిగానే అనుకో, మీరేం చెప్తారు? కొందరు ఏం చెప్తారో తెలిసిన, మా వెంట కుక్కలు వస్తున్నాయి అని, మా వెంట రోగాలు వస్తున్నాయి అని, మా వెంట అప్పుల వాళ్ళు వస్తున్నారు అని, మా వెంట శాపము కన్నీళ్లు వస్తున్నాయని. అయితే దేవుని ఎరిగిన ఒక వ్యక్తి దేవుని ద్వారా పొందుతున్న ఆశీర్వాదాలకి మేళ్ళకి బదులుగా ఒక తీర్మానం చేస్తున్నాడు. ఏమిటి ఆ తీర్మానం అంటే, నా